హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శృతి స్టోరీ వరల్డ్. ఈరోజు కథ వచ్చేసి రాక్షస ప్రేమ పార్ట్ 3. స్నేహ సంకోచిస్తూ తలుపు తెరిచి చూడగా అక్కడ విరాట్ తల్లి నీలం కనిపించింది. స్నేహ మాట్లాడకముందే నీలం నవ్వి ఇలా అంది, ఈరోజు పూజ కోసం ఈ చీర నీకోసం తెచ్చాను. నువ్వు ఈరోజు కాలేజీకి వెళ్ళొద్దు, రేపు వెళ్ళొచ్చు. నేను కొద్దిసేపటి తరువాత నిన్ను తీసుకువెళ్ళడానికి వస్తాను. నీకేమైనా అర్థం కాకపోతే నాకు ఫోన్ చెయ్యి, సరేనా అని చెప్పి వెళ్ళిపోతుంది. స్నేహ కేవలం తల ఊపింది. నీలం ఆప్యాయంగా ఆమె బుగ్గలు తాకి ప్రేమగా ఇలా అన్నది, ఇప్పుడు నువ్వు ఈ ఇంటికి పెద్ద కోడలివి కాబట్టి కంగారు పడకు, అర్థమవుతుందా అని మంచిగా సమాధానం చెప్తుంది. స్నేహ తన చేతిలో ఉన్న వస్తువులను చూసింది. ఒక అందమైన చీర, నగలు మరియు కొన్ని పూజ సామాగ్రి. వాటిని చూసి ఆమె శ్వాస వేగవంతమైంది. ఎందుకంటే ఆమె ఎప్పుడు చీర కట్టుకోలేదు. ఇప్పుడు తన చీర కట్టుకోవాల్సి వచ్చింది. అప్పుడు వెనక నుండి విరాట్ స్వరం వినిపించింది. ప్రియా, ఎక్కడ? ఏం చేస్తున్నావు? ఇక్కడికి రా. అక్కడ నిలబడడం వల్ల ఏమీ ప్రయోజనం లేదు. అలా చెప్పడం వల్ల స్నేహ ఒక్కసారిగా అతని వైపు చూసింది. విరాట్ ఏదో దానికోసం ఎదురు చూస్తున్నట్టుగా ఆమె వైపు తదేకంగా చూస్తున్నాడు. ఆమెకు అది నీ దగ్గరకు వెళ్ళాలనిపించలేని కానీ వేరే మార్గం లేక ఆమె నెమ్మదిగా నడుస్తుంది. విరాట్ ఆమె చర్యలను గమనించి సరదాగా మాట్లాడుతూ, నీకు నడవడంలో ఏమైనా ఇబ్బంది ఉందా అని అడుగుతాడు. స్నేహ దానికి సమాధానం చెప్పలేకపోయింది. అప్పుడు విరాట్, మన మధ్య ఇంకా ఏమీ జరగలేదు, మరి ఎందుకు ఇలా నడుస్తున్నావు అని అడుగుతాడు. ఆ మాటలకి స్నేహ కోపంగా, ఇలాంటి మాటలు అనడానికి నీకు సిగ్గు కూడా లేదా అని అడుగుతుంది. అప్పుడు విరాట్ నవ్వుతూ, నేనెందుకు సిగ్గుపడాలి? బహుశా మీరు మర్చిపోతున్నారేమో, మనిద్దరి మధ్య ఈ పెళ్లి పెద్దలు కుదిర్చినది కాదు. మా అక్క అందుబాటులో లేకపోవడం వల్ల యాదృచ్ఛికంగా నువ్వు నాకు భర్తవి అయ్యావు కాబట్టి నేను ఈ బంధాన్ని కొనసాగిస్తున్నానని అర్థం చేసుకో. నాపై ఎలాంటి అంచనాలు పెట్టుకోవద్దు అని విరాట్ మాటలన్న దానికి స్నేహ హృదయాన్ని ముక్కలు చేశాయి. ఆమె ఎప్పటినుంచో విరాట్ను అమితంగా ప్రేమిస్తుంది. ఇప్పుడు అదే వ్యక్తి ఆమెతో అలాంటి మాటలు మాట్లాడుతుండగా విరాట్ ఆమె చేతిని పట్టుకున్నాడు. నేను పెళ్లి చేసుకోవాలనుకున్న వ్యక్తిని పెళ్లి చేసుకున్నాను. నేను కోరుకున్నదే జరుగుతుంది. దాన్ని ఎవ్వరూ మార్చలేరు. అర్థమైందా? అలా అంటూ ఆమె చెయ్యిని గట్టిగా పట్టుకున్నాడు. అతని పట్టు ఎంత బలంగా ఉందంటే స్నేహ చేతికి నొప్పి మొదలయింది. ఆమె కళ్ళల్లో నీళ్లు నిండిపోయాయి. కానీ ఈ పెళ్లికి నేను ఒప్పుకోను. నువ్వు ఏం చేసినా సరే దయచేసి నాకు దూరంగా ఉండు అని చెప్తుంది. కానీ విరాట్ స్నేహ నొప్పిని పట్టించుకోకుండా ఆమె మణికట్టును మరింత గట్టిగా నొక్కాడు. అప్పుడు స్నేహ, నన్ను వదిలేయండి, నేను నొప్పితో బాధపడుతున్నాను. అలా స్నేహ మాట్లాడేసరికి విరాట్ హఠాత్తుగా ఆమె చెయ్యి వదిలి గదిలో నుంచి బయటికి వెళ్ళిపోయాడు. అతను తలుపు దగ్గరికి చేరుకోగానే వెనక నుండి స్నేహ గొంతు వినిపించింది. నువ్వు నన్ను నిజంగా ప్రేమించి ఉంటే నన్ను బాధ పెట్టవు. కానీ నేను పొరపడ్డాను. నువ్వు ఒక జంతువు. నీకు ఎవరి బాధ తెలియదు. ఆ మాటలకి విరాట్ ఒక్క క్షణం ఆగాడు. తర్వాత అతను వేగంగా స్నేహ దగ్గరికి వచ్చాడు. అతని కళ్ళు కోపంతో నిండిపోయాయి. అతనికి గొంతు గంభీరంగా, భయంకరంగా మారింది. నా ప్రేమ గురించి అలా ఎప్పుడు అనకు, లేకపోతే నువ్వు నా భార్యవన్న విషయమే మర్చిపోతాను. అలా చెప్పి అతను వెళ్ళిపోగా స్నేహ కన్నీళ్లతో అక్కడే నిలబడి తనను తాను నిగ్రహించుకోవడానికి ప్రయత్నించింది. విరాట్ తన మనసులో ఏది ఏమైనా నేను చెడ్డవాడిగానే ఉండాలి అని తనలో తాను అనుకున్నాడు. ఆ తరువాత స్నేహ తన కన్నీళ్లను తుడుచుకొని చేతిలోని చీరను చూసింది.
తర్వాత నెమ్మదిగా దాన్ని కట్టుకోవడానికి ప్రయత్నించింది. కానీ చీర కట్టుకోవడం ఆమెకు ఒక చిక్కుముడిలా విప్పినట్లుగా ఉంది. కాలం గడిచిపోతూ ఉంటుంది. ఆమె తన గడియారం చూసుకున్నప్పుడు 1 గంట గడిచిపోయింది. ఆయన చీర సరిగ్గా కట్టుకోలేదని గ్రహించింది. ఇప్పుడు ఆమెకు ఇంకా ఎక్కువ ఏడాలనిపించింది. అప్పుడే నీలం గదిలోకి వచ్చి తలుపు తెరిచి ఉండటం చూసింది. స్నేహ, నువ్వు సిద్ధంగా ఉన్నావా అని అడుగుతుంది. అప్పుడు స్నేహాని నిశ్చయంగా బదులిచ్చింది. నేను చీర కట్టడం చెయ్యలేకపోతున్నాను. నాకు ఇబ్బందిగా ఉంది. ఆ మాటలకి నీలం ఆమె అమాయకత్వాన్ని చూసి నవ్వుతుంది. ఆ తర్వాత నీలం ఒక్క నిమిషం నేను చీర కడతాను అని చెప్పి నేత గులాబీ రంగు చీర స్నేహతో కట్టించింది. ఆ పట్టులాంటి మెరుపు, ఆమె అమాయకత్వం కలిసి ఆమెను అత్యంత అందంగా కనిపించేలా చేశాయి. ఆ తరువాత ఆమెను అలంకరణ బల్ల దగ్గర కూర్చోబెట్టి ఆభరణాలు తొడగడం మొదలుపెట్టారు. ముందు నెక్లెస్ అని చెప్పి వజ్రాల నెక్లెస్ను ఆమె సున్నితమైన మెడలో వేశారు. ఆ తరువాత ఆమెకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఉండేలా మరీ బరువుగా లేని తేలికపాటి చెవిపోగులు వేశారు. నీలం ఆమెను తల నుండి కాలి వరకు చూసి ఇలా అంటుంది. నువ్వు చాలా ముద్దుగా కనిపిస్తున్నావు. నిన్ను ఎవరూ చెడుగా చూడరని ఆశిస్తున్నాను అని ఆమెను ప్రేమగా ఆమె మెడ వెనక నల్లటి గుర్తు పెట్టింది. స్నేహ అద్దంలో తనను తాను చూసుకుంటుంది. కొన్ని గంటల క్రితం ఈ పెళ్లి బంధం నుండి విడిపోవాలని ఆలోచిస్తున్న స్నేహ నేనేనా అని అద్దంలో చూసుకుంటుంది. ఆ తరువాత నీలం స్నేహను పూజకు సిద్ధం చేసింది. అప్పుడు నీలం స్నేహతో అందరూ నీకోసమే ఎదురు చూస్తున్నారు అని చెప్తుంది. స్నేహ ఒక దీర్ఘ శ్వాస తీసుకొని వాళ్ళతో పాటు కిందికి దిగింది. మెట్లు దిగిరాక అక్కడ ఎక్కువ మంది లేరని, తన కుటుంబ సభ్యులు కొంతమంది దగ్గరే బంధువులు మాత్రమే ఉన్నారని ఆమె చూసింది. కానీ ఆమె కళ్ళు ఒకే ఒక్క వ్యక్తి కోసం వెతుకుతున్నాయి. అది ఎవరో కాదు, విరాట్. ఎందుకంటే విరాట్ పూజకు వస్తాడో లేదో స్నేహకు అర్థం కావటం లేదు. ఎందుకంటే అతను చిన్న చిన్న పనులకు ఊరికే ఇంటికి రాడు. ఆమె కళ్ళల్లో అందరికీ కనిపించని ఒక బాధ ఉంది. ఆమె కళ్ళు ఒక వ్యక్తి కోసమే వెతుకుతున్నాయి. అతను వస్తాడా అని ఎదురు చూస్తున్నాయి. కానీ అతను రాకపోవటంతో స్నేహ తలదించుకొని బాధపడుతుంది. విరాట్ అందర్నీ ఆశ్చర్యపరచడానికి పూజకు వస్తాడా లేదా? అది తెలుసుకోవాలంటే నా ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.